ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీకి అడుగులు దగ్గరకు వచ్చినట్టున్నాయి. తాజాగా ఆయన కేసుని ఏప్రిల్ 29కి వాయిదా పడింది. తన మీద రెండోసారి సస్పెన్షన్ విధించడం మీద కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ని ఆయన ఆశ్రయించారు. ఒకే ఆరోపణ మీద రెండోసారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది బెంచ్. వేరే అంశాలు ఏవి నోట్ ఫైల్లో లేవని పేర్కొంది బెంచ్. ఛార్జ్షీట్ 4 సార్లు వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. ఏజీ వాదంతో సంబంధం లేకుండా రికార్డు ఉందని వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ మీడియాతో మాట్లాడిన అంశాల మీద ఏబి వెంకటేశ్వరరావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. పరిశీలించకుండా రెండోసారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం. అవే ఆరోపణలపై రెండోసారి విచారణ ఏంటని ప్రశ్నించింది బెంచి. అదే సందర్భంలో ఏప్రిల్ 29కి విచారణ వాయిదా వేసింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. 29వ తారీఖు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేస్తే ఆ వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈసీకి ఆదేశిస్తే ఆటోమేటిక్ పోస్టింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఇప్పటిదాకా అంటే డీజీపీ చీఫ్ సెక్రటరీ మార్చమని ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు ఆగారంటే ఈ లోపు అయిపోతే కనుక వెంటనే వేరే ప్యానల్ పంపించేసి డీజీపీలు ఇచ్చేస్తారని. ప్రస్తుతం మిగతాది ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేయండి, విజయవాడ కమిషనర్ తీసేయండి, ఆ ఒత్తిడి తెచ్చారు. డీజీపీ పోస్టును ఎందుకు ఆపారంటే ఏబి వెంకటేశ్వరరావు గారి కోసం ఆపినట్టు కనబడుతుంది.